అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ దివ్య రవి వ్లాగ్స్. రెడీ ఉన్నాం కదా, ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? బయటకు వెళ్తున్నామండి. ఎందుకంటే మా పిల్లల స్కూల్ షాపింగ్ కొంచెం ఉంది, అలాగే మా పాప బర్త్డే ఉంది. బర్త్డే షాపింగ్ ఇవన్నీ చూసుకొని ఇంటికి వస్తాము. వీలైతే అవన్నీ కూడా షూట్ చేసేదానికి ట్రై చేస్తానండి. మరి బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఫస్ట్ మేము మ్యాక్స్కి వెళ్ళామండి. మా పాప బర్త్డే డ్రెస్ కోసం. ఆమె కొంచెం ట్రెండీగా అలా కావాలనింది. మ్యాక్స్లో అయితే బాగుంటాయేమో అనేసి ఒకసారి మ్యాక్స్కి వెళ్ళి చూద్దామనేసి ఫస్ట్ మ్యాక్స్కి వెళ్ళాము. మ్యాక్స్లో మేము అనుకున్న డ్రెస్ కూడా దొరికిందిలేండి. ఫస్ట్ మీకు అక్కడున్న కలెక్షను, అక్కడున్న ఆఫర్స్ అవి చూపిస్తున్నాను, చూడండి. ఇక్కడేమో మా చిన్న పాప ఇవి కావాలనేసి అవే నేను పట్టుకున్నాను కదా, అవి కావాలనేసి గొడవ చేస్తూ ఉంది. అవి ఇప్పుడు ఎందుకమ్మా వద్దనేసి నేను చెప్తున్నాను, కానీ తను వినట్లేదు. తను ఎలాగోలాగా డైవర్ట్ చేసేసి పక్కన పర్ఫ్యూమ్స్ ఉంటే ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడ నాకు ఒక పర్ఫ్యూమ్ బాగా నచ్చిందండి, అది నేను పర్చేస్ కూడా చేశాను. మ్యాక్స్లో హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ చాలా బాగుందండి. అలాగే రేట్లు కూడా అలాగే బాగున్నాయిలేండి. కానీ నేను తీసుకోలేదు, కానీ నాకు హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ చాలా చాలా బాగా నచ్చింది. మళ్ళా తర్వాత మా చిన్న పాప వినకుండా ఇక్కడికి తీసుకొచ్చింది ఏడుస్తూ. నాకు అవి కావాలి, ఏడుస్తూ అంటే ఏడవలేదులేండి, కొంచెం నాకు కావాల్సిందే అన్నట్లు కొంచెం ఇబ్బంది పెట్టింది. కానీ వద్దు నాన్న అని చెప్తే తర్వాత అర్థం చేసుకునిందిలేండి. సారీ వద్దు నాన్న అంటే అర్థం చేసుకోలేదు. 2 months తర్వాత తన బర్త్డే ఉందండి, నీ బర్త్డేకి కొనిస్తాము అని చెప్తే అప్పుడు అర్థం చేసుకునింది. వద్దు నాన్న అని అంటే అంత సింపుల్గా ఏం అర్థం చేసుకునేది కాదు. ఇవన్నీ లిప్ గ్లాసులు అండి, 99 రూపీస్కి ఉన్నాయి. తర్వాత ఏమో మా పాప బర్త్డే కోసం మేము ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాము. అది ట్రయల్ చేస్తామని ట్రయల్ రూమ్ దగ్గర వెయిట్ చేస్తున్నామండి. ఆ డ్రెస్ వచ్చేసి ట్రయల్ చేసాం, కానీ మా పాప సైజు కాదండి, పెద్ద సైజు. అందుకని అది అక్కడ రిటర్న్ ఇచ్చేసాము. తర్వాత మళ్ళీ బట్టలు వేయటం స్టార్ట్ చేసామండి, ఇంకా ఏమైనా ఉన్నాయా అని. అక్కడ కింద గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఏమీ మాకు నచ్చినవి అయితే దొరకలేదు. తర్వాత వాళ్ళని అడిగితే ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు ఒకసారి వెళ్ళి చూడండి అన్నారు. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఫస్ట్ ఫ్లోర్లో అయితే పెద్దవాళ్ళకు ఉన్నాయండి. నాకైతే టాప్స్ చాలా బాగా నచ్చాయి, కానీ నేనేం పర్చేస్ చేయలేదులేండి. కానీ టాప్స్ అవి చాలా బాగున్నాయి. పిల్లలకైతే లేదు, కానీ బాగున్నాయి కదా. వెస్ట్రన్ డ్రెస్సులు కూడా చాలా బాగున్నాయండి, వెస్ట్రన్ డ్రెస్సులు యూజ్ చేసే వాళ్ళకి. అందుకనేసి బాగున్నాయి కదా అనేసి ఒక లుక్ వేసాను.
ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు అంతా చాలా సెర్చ్ చేసాం గానీ ఎక్కడ గూడా మా పాపకు నచ్చిన డ్రెస్ అయితే దొరకలేదు. మళ్ళా గ్రౌండ్ ఫ్లోర్‌కొచ్చి మళ్ళా వేట స్టార్ట్ చేశాము. ఇక్కడైతే తనకు ఒక డ్రెస్ నచ్చింది. ఆ డ్రెస్ తను తీసుకుందిలెండి. ఇక్కడ బ్లాక్ డ్రెస్ నాకు బాగా నచ్చుంటే దీన్ని ఒకసారి షూట్ చేస్తున్నాను. తను ఆ డ్రెస్ ట్రయల్ చేసుకొనొచ్చి తనకు ఆ డ్రెస్ ఫిట్ అయిందని అది తీసుకుంది. అక్కడ షాపింగ్ ఫినిష్ చేసేసుకొని స్కూల్‌కి షూస్ కావాలనేసి బాటా షోరూమ్‌కొచ్చాము. ఇక్కడ కూడా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ చాలా బాగుందండి. రేట్ కూడా చాలా హైగానే ఉందిలెండి. అలాగే ఇవి ఈ చెప్పులు కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ ఊరికే ఒకసారి చూసేసి తర్వాత మాకు కావాల్సిన స్కూల్ షూస్ కోసం వెళ్తే మా పాప సైజ్ అయితే ఇక్కడ దొరకలేదు. తర్వాత ఇంకా ఖాళీగానే ఇంటికి వచ్చేసాంలేండి. ఇది అండి ఇవాల్టి వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే మీకు ఎటువంటి వీడియోస్ కావాలి అన్న విషయాన్ని కూడా కమెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. నేను తప్పకుండా అవి ట్రై చేసేదానికి చూస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.